హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ డాక్టర్ స్పందన. మనము ప్రోటీన్ రిచ్ బ్రేక్ఫాస్ట్ అని చెప్పి మార్నింగ్ బాయిల్డ్ ఎగ్స్ తీసుకుంటూ ఉంటాం కదా. దానికోసం అని చెప్పేసి ఇవాళ నేను బాయిల్డ్ ఎగ్స్ కాకుండా దీన్ని హై ప్రోటీన్, ఫైబర్ అండ్ హెల్తీ ఫ్యాట్స్ తోటి ఒక బ్యాలెన్స్డ్ ఆమ్లెట్ ఎలా తీసుకోవాలో ఇవాళ రెసిపీలో చేసి చూపిస్తాను. ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. దీనికోసం మనము ఒక 2 ఎగ్స్ని తీసుకోవాలి. ఫుల్ ఎగ్స్ 2 తీసుకోవాలి. అండ్ ఒక 2 ఎగ్ వైట్స్ తీసుకొని దాంట్లో కొద్దిగా ఉప్పు, కొద్దిగా మిరియాల పొడి వేసేసి బాగా బీట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇలా బాగా బీట్ చేసుకొని ఈ ఎగ్స్ని పక్కన పెట్టేసుకోండి. అండ్ మనం దీంట్లోకి ఎక్స్ట్రాగా యాడ్ చేసే ఇంగ్రీడియంట్స్ ఏవి అంటే ఫైబర్ రిచ్ కోసము ఆనియన్స్ యాడ్ చేస్తాము అండ్ పాలకూర యాడ్ చేస్తాము. పాలకూరలో ఐరన్ బాగా ఉంటుంది, ఫైబర్ కంటెంట్ బాగా ఉంటుంది కాబట్టి హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉంటాయి. అండ్ హెల్తీ ఫ్యాట్స్ కోసం కొంచెం చీజ్ యాడ్ చేస్తాము. ఇవన్నీ మిక్స్ చేసి మనము ఆమ్లెట్ చేసుకున్నాము అంటే దీంట్లో హై ప్రోటీన్ కంటెంట్ ఉంటుంది, ఫైబర్ కంటెంట్ ఉంటుంది, దాంతోపాటు హెల్తీ ఫ్యాట్స్ కూడా మన బాడీకి లభిస్తాయి. సో ఇలాంటి బ్రేక్ఫాస్ట్ మనం మార్నింగ్ చేసుకొని తిన్నాము అనుకోండి, ఒక 4 అవర్స్ వరకు మనకు ఎటువంటి ఆకలి కాకుండా మన టమ్మీ ఫిల్గా ఉంటుంది. దాంతోపాటు మనం వెయిట్ లాస్ అవుతాము. ఫ్యాట్ లాస్లో ఈ రెసిపీ సూపర్గా ఉంటుంది. అండ్ దాంతోపాటు డయాబెటీస్ ఉన్న వాళ్ళకు ఎక్కువగా షుగర్ స్పైక్స్ కాదనమాట, స్టేబుల్గా రిలీజ్ అవుతుంది. అండ్ పీసీఓడి వాళ్ళకు కూడా ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచడంలో ఈ ఎగ్స్ అండ్ ఫైబర్ రిచ్ ఆమ్లెట్ చాలా హెల్ప్ అవుతుంది. సో మరి ఆలస్యం ఎందుకు, ఇవాల్టి రెసిపీ ఏంటో చూసేద్దాము. సో ఫస్ట్ మనము స్టవ్ ఆన్ చేసుకోవాలి. ఆన్ చేసుకొని ఫస్ట్ ప్యాన్ వేడెక్కిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసేసి ఆనియన్స్ని, పాలకూరను కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఎందుకు అంటే పాలకూర కొంచెము ఫ్రై కాకపోతే ఆ పచ్చి వాసనతోటి ఆమ్లెట్ తినబుద్ధి కాదు కదా. అందుకని ఫస్ట్ ఈ 2 ఐటమ్స్ని మనము ఫ్రై చేసుకోవాలి. సో ప్యాన్ అయితే పెట్టుకున్నాను. నేను ఎక్కువగా స్టీల్ ప్యాన్స్లోనే కుక్ చేస్తాను. హెవీ బాటమ్ ఉన్న స్టీల్ ప్యాన్స్ తోటి కుక్ చేసుకున్నప్పుడు ఏమవుతుంది అంటే ఇవి బాగా కుక్ అవుతాయి, స్లోగా కుక్ చేసుకోవచ్చు, ఫ్రై కూడా బాగా అవుతుంది. సో ఇలాంటి ప్యాన్స్ని యూస్ చేయడం చాలా మంచిది. సో ప్యాన్ అయితే తొందరగా హీట్ ఎక్కిపోయింది. సో ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసేసి మనకి ఎప్పుడు కూడా ఒక చిన్న టేబుల్ స్పూన్ అంటే 5 ml ఆఫ్ ఆయిల్లో మనకు ఆల్మోస్ట్ 45 క్యాలరీస్ ఆఫ్ ఎనర్జీ ఉంటుంది. సో నేను కొద్దిగా గమనించారు అంటే కొద్దిగా ఆయిల్ వేశాను. జస్ట్ ప్యాన్ని కోట్ చేయడానికి కొద్దిగా ఆయిల్ వేశాను. ఈ స్టీల్ ప్యాన్లో తొందరగా కుక్ అయిపోతుంది కాబట్టి మనం ఎప్పుడు కూడా చాలా చిన్న మంట పైన కుక్ చేసుకోవాలి. సో ఇవి వేసుకున్న తర్వాత ఆయిల్ వేసిన తర్వాత కొంచెం హీట్ ఎక్కిన తర్వాత నేను 40 grams ఆఫ్ ఆనియన్ తీసుకున్నాను. సో ఈ ఆనియన్ని వేసేసి కొద్దిగా సాటే చేయాలి. బాగా ఆనియన్ వేసేసిన తర్వాత కొద్దిగా సాటే చేయాలి. సో ఎప్పుడైతే మన బ్రేక్ఫాస్ట్ బాగా ఉంటుందో డే అంతా ఎనర్జెటిక్గా ఉంటాము. దాంతోపాటు మనకు క్రేవింగ్స్ తక్కువగా ఉంటాయి, ఈజీగా ఫ్యాట్ లాస్ అండ్ వెయిట్ లాస్ కూడా అవుతాము. సో అందరూ అనుకుంటారు, ఎవరెవరు తెలివి వాడేసి సోషల్ మీడియాలో అందరూ పెడుతూ ఉంటారు కదా వీడియోస్, మేము ఈ రెసిపీ తిని వెయిట్ లాస్ అయ్యాము, ఈ రెసిపీ తిని మాకు చాలా వెయిట్ లాస్ వచ్చింది, 1 monthలో 5 kgs తగ్గిపోయాము, 6 kgs తగ్గిపోయాము అని చెప్తూ ఉంటారు. కడుపు మార్చుకొని వెయిట్ లాస్ అవ్వడం కాదండి, అన్నీ తింటూ స్మార్ట్ వేలో ఎలా తినాలో నేర్చుకొని కుక్ చేసుకొని తినడమే వెయిట్ లాస్. ఎప్పుడైతే మనం స్మార్ట్గా ఫుడ్ని తింటామో అప్పుడు హెల్తీగా ఉంటాము, వెయిట్ లాస్ ఈజీగా అవుతాము. కాబట్టి ఇలాంటి రెసిపీస్ ఎన్నో మా డైట్ ప్లాన్లో ఉన్నాయి. నాకు టైం సరిపోక మీ దగ్గరికి అన్ని రెసిపీస్ మీ ముందుకు తీసుకురాకపోతున్నాను. కానీ మీలో ఎవరైనా ఇలా హెల్తీగా తిని వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్నారనుకోండి, మా దగ్గర 90 days ప్రోగ్రామ్ ఉంది. ఈ 90 days ప్రోగ్రాంలో మీ వెయిట్కి తగ్గట్టు, మీ బాడీ మెటబాలిక్ రేట్కి తగ్గట్టు డైట్ని డిజైన్ చేసి కస్టమైజ్ చేసి మీకు డిఫరెంట్ రెసిపీస్ మీకు చెప్తూ ఉంటాము. దాంతోపాటు ఒక ఫిజికల్ యాక్టివిటీని కూడా రోజు పంపిస్తామన్నమాట. సో దట్ మీకు మజిల్ పెరుగుతుంది, మెటబాలిక్ రేట్ పెరిగి ఫ్యాట్ లాస్ బాగా అవుతారని ఇలాంటి వెయిట్ లాస్ ప్రోగ్రామ్ని మేము డిజైన్ చేశాము. మీలో ఎవరైనా ఇలాంటి హెల్తీ వేలో వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ పైన నేను నంబర్స్ షేర్ చేశాను, ఆ నంబర్స్కి కాల్ చేయండి. మా టీమ్ మెంబర్స్ మీకు డైట్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇప్పుడు చూశారు అంటే ఆనియన్స్ బాగా కొద్దిగా
వేగిపోయాయి. వేగిపోయిన తర్వాత ఏం చేయాలి అంటే పాలకూర మంచి ఐరన్ కంటెంట్, ఫోలేట్ కంటెంట్ ఉంటుంది. నేను ఆల్మోస్ట్ ఆల్ ఒక 50 గ్రామ్స్ ఆఫ్ పాలకూర తీసుకున్నాను. సో అది వేసేసి బాగా ఫ్రై చేసుకుంటాను. సో ఈ 50 గ్రామ్స్ ఆఫ్ పాలకూర వేసేసి ఫ్రై చేసుకుందాం. కొద్దిగా ఇది ఫ్రై కావడానికి కొద్దిగా సాల్ట్ అయితే యాడ్ చేస్తాను. ఆల్రెడీ నేను ఎగ్స్ బీట్ చేసినప్పుడు సాల్ట్ యాడ్ చేశాను, కానీ దీనికి సరిపడే సాల్ట్ మటుకు వేసుకుంటున్నాను. సో కొద్దిగా సాల్ట్ వేసుకున్నాను. అండ్ దీంట్లో ఒక స్పెషల్ ఇంగ్రీడియంట్ కూడా వేస్తానండి, పీసీఓడి ఫ్రెండ్లీ ఇంగ్రీడియంట్. అది లాస్ట్లో చెప్తాను. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత లాస్ట్లో చెప్తాను అది ఏం వేస్తాను అనేది. సో ఇలా బాగా ఫ్రై చేసుకుందాము. ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లో స్పెషల్ ఇంగ్రీడియంట్ యాడ్ చేస్తాను. పాలకూర త్వరగానే ఫ్రై అయిపోతుంది, ఒక 1-2 మినిట్స్ పెట్టేస్తే ఫ్రై అయిపోతుంది. ఇలా పాలకూర బాగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా అవిసె గింజల పౌడర్, ఈ అవిసె గింజల పౌడర్ వేసుకోవడం ద్వారా దీంట్లో మంచి యాంటీ ఆక్సిడెంట్సే కాకుండా మనకు ఏమైనా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉన్నా కూడా దాన్ని నార్మలైజ్ చేయడంలో హెల్ప్ అవుతుంది. సో కొద్దిగా అవిసె గింజల పౌడర్ వేసుకుంటే టేస్ట్ కూడా బాగుంటుంది. సో కొద్దిగా వేసాను, ఒక 5 గ్రామ్స్ ఆఫ్ అవిసె గింజల పౌడర్ వేసేసాను. వేసేసి కొద్దిగా ఫ్రై చేసేసుకొని, ఆల్రెడీ పాలకూర బాగా ఫ్రై అయింది. సో బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇది ప్యాన్లో ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. ఈక్వల్గా ప్యాన్లో స్ప్రెడ్ చేసుకొని, మనం ఆమ్లెట్ వేసుకుంటున్నాం కాబట్టి ప్యాన్లో బాగా స్ప్రెడ్ చేసుకొని, మనం బీట్ చేసుకున్న ఎగ్స్, నేను 2 ఫుల్ ఎగ్స్ తీసుకున్నాను అండ్ 2 ఎగ్ వైట్స్ తీసుకున్నాను. మనకు ఒక్క ఫుల్ ఎగ్లో ఆల్మోస్ట్ 7 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ ఉంటుంది. సో దీంట్లో మనకు 14 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ 2 ఎగ్స్ నుంచి వచ్చింది. అండ్ రిమైనింగ్ ఇంకొక 7 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ 2 ఎగ్ వైట్స్ నుంచి వచ్చాయన్నమాట. సో ఇది వేసేసుకొని ఆమ్లెట్ చేసుకోవాలి. దీంట్లో టేస్ట్కు తగ్గ ఉప్పు అండ్ మిరియాల పొడి వేసేసాను. సో ఇలా వేసుకున్న తర్వాత దీన్ని ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకోండి. దీన్ని కావాలి అంటే మీరు ఎగ్ బుర్జీ లాగా కూడా చేసుకోవచ్చు. ఇలా స్ప్రెడ్ చేసుకొని దీని మీద ఒక 30 గ్రామ్స్ ఆఫ్ చీజ్ వేసాను. చీజ్ ఈజ్ హెల్తీ ఫ్యాట్స్ అనమాట. సో ఇలా ఒక 30 గ్రామ్స్ ఆఫ్ చీజ్ వేసేసి ఆమ్లెట్ చేసుకొని తిన్నారు అని అంటే మంచిగా ఫిల్లింగ్గా ఉంటుంది. అండ్ దీంట్లో ఈ రెసిపీలో మీకు ఆల్మోస్ట్ ఆల్ ఒక 25 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ వస్తుంది. అండ్ మీకు ఫైబర్ వచ్చేసి ఒక 11 గ్రామ్స్ ఆఫ్ ఫైబర్ వస్తుంది. అండ్ ఫ్యాట్స్ కూడా మీకు ఆల్మోస్ట్ ఆల్ ఒక 10 గ్రామ్స్ ఆఫ్ ఫ్యాట్స్ వస్తాయి. సో ఇలా ఒక బ్యాలెన్స్డ్ మీల్ని మీరు మార్నింగ్ తీసుకున్నారు అంటే మీకు ఆల్మోస్ట్ ఆల్ ఒక 4 అవర్స్ వరకు ఆకలి కాదు. అండ్ మధ్యాహ్నం మళ్ళీ ఇలాంటి బ్యాలెన్స్డ్ వేలోనే మేము ఫైబర్, ప్రోటీన్ అండ్ కార్బ్స్ని ఇంక్లూడ్ చేసుకుంటూ మీల్ రెసిపీ పంపిస్తామన్నమాట. అలాంటి రెసిపీస్ కుక్ చేసుకొని తిన్నారు అంటే హెల్త్కి హెల్త్ అండ్ మీ హాస్పిటల్ ఖర్చులు కూడా ఈజీగా తగ్గించుకోవచ్చు. ఇప్పుడు హెల్త్ బాగాలేకపోవడం వల్లనే కదా అందరూ డబ్బులు హాస్పిటల్కి ఖర్చు పెడుతున్నారు. అదే డబ్బులు ఇలా హెల్తీ వేలో కుక్ చేసుకొని హెల్తీ ఫుడ్ని తీసుకున్నారు అంటే ఆరోగ్యంగా ఉండొచ్చు అండ్ హెల్తీగా ఉండొచ్చు. సో ఇలా ఆమ్లెట్ చేసుకొని మీరు కూడా ట్రై చేసి టేస్ట్ చేసి నాకు చెప్పండి టేస్ట్ ఎలా వచ్చిందో. సో ఇలాంటి రెసిపీస్ కావాలి అంటే మా కామెంట్ బాక్స్లో రాయండి. మరొక రెసిపీతోటి మీ ముందుకు వస్తాము. అండ్ మీకు అందరికీ తెలుసు మా దగ్గర 90 డేస్ ప్రోగ్రామ్ రన్ అవుతుంది అని. నెక్స్ట్ బ్యాచ్ ఏప్రిల్ 1 నుంచి స్టార్ట్ అవుతుంది. మీలో ఎవరైనా ఇలా హెల్తీ వేలో వెయిట్ లాస్ కావాలి అనుకుంటే మా టీమ్ మెంబర్స్ని కాంటాక్ట్ చేయండి. వాళ్ళు డైట్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మా దగ్గర లిమిటెడ్ స్పేసెస్ ఉన్నాయి. మీలో ఎవరైనా వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటే ఎందుకు ఆలస్యం, మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. ఈ రెసిపీ కనుక నచ్చితే అండ్ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ.